హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కళాయి రోటీ కోకోనట్ చట్నీ అండి. ఈ కడాయి రోటీతో కొబ్బరి చట్నీ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే దానికోసం నేను 1 కప్ మినపప్పు తీసుకున్నాను. 1 కప్ మినపప్పుని అలాగే 1.5 కప్ ఇడ్లీ సూజీ అంటాం కదా, ఇడ్లీ నూక. సో దాన్ని సెపరేట్గా మినపప్పుని ఇడ్లీ నూకని వేరువేరుగా ఓవర్ నైట్ సోక్ చేస్తున్నానండి. ఇప్పుడు నైట్ సోక్ చేసుకునే దాన్ని మార్నింగ్ మనం రుబ్బుకొని కళాయి రోటి వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను 1 కప్ మినపప్పు తీసుకున్నాను కదా, అది సోక్ చేసుకున్నది. సో దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీలో నేను దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న మినపప్పు నేను మిక్సీ గ్రైండర్లో వేసుకొని, ఇక్కడ వాటర్ ఎక్కువ అసలు యాడ్ చేయకూడదండి, తక్కువ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. కొంచెం వాటర్ వేసి దాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసుకుంటాం కోర్స్గా. దాని తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు మనకి కడాయి రొట్టెకి రుబ్బు రెడీ చేసుకున్నాం కదా. ఇలా గ్రైండ్ చేసుకునే దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. సో ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే మనం కడాయి రోటికి పిండి రుబ్బుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నానబెట్టిన నూకని బాగా పిండి నీరంతా కూడా వడకెట్టుకున్నాక అప్పుడు అందులో కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా నీరునంతా కూడా బాగా పిండి మాత్రమే మనం ఇందులోని కలుపుకోవాలి రుబ్బులోని. ఇప్పుడు లాస్ట్లో మిగిలిపోతుంది కదా నూక, అది మనం తీయలేం కాబట్టి టీ ఫిల్టర్లో వేసుకొని వాటర్ అంతా వడకెట్టేసుకొని మిగతా నూకను కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నాను. సో ఈ విధంగా నూకని రుబ్బుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఆ మిక్సింగ్ బౌల్లో. ఇది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి అంత స్పాంజీగా వస్తుంది కళాయి రొట్టె అనేది. చూస్తారు కదా, తరువుగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా రుబ్బుని మొత్తం నూక రుబ్బు బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక సాల్ట్ని రుబ్బు అంతా కూడా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఈ రుబ్బు మనకి రెడీ అయిపోయింది కదా. సో దీని మీద నేను మూత పెట్టుకొని సైడ్న ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు చట్నీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 1 కప్ పల్లీలు వేసుకుంటున్నానండి, పీనట్స్ వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. వీటిని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. సో ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న వాటిని చల్లార్చుకున్నాక ఇప్పుడు నేను వాటిని మిక్సీ గ్రైండర్లో వేసుకుంటున్నానండి. వేసుకొని దాంట్లో మరొక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి, పచ్చి కొబ్బరి ముక్కలు. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు అందులో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ని ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను.
చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా చట్నీకి మనం దించుకున్నాక తర్వాత మనం తగినంత వాటర్ వేసుకోవాలండి. ముందే మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటే బయట తుల్లిపోయే అవకాశం ఉంటుంది కదా, అందువలన అనమాట. సో చట్నీ అంతా గ్రైండ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి తగినంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే కాసంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చట్నీని పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇంగు వేసుకున్నానండి. ఇంగు అనేది చట్నీకి చాలా టేస్ట్ ఇస్తుందన్నమాట, ఎన్హాన్స్ చేస్తుంది. సో అందువల్ల కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇప్పుడు పోపుని చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. అంతేనండి, మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కళాయి రొట్టె కోసము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సన్నంగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి ముక్కలు, మటర్ అంటాం కదా, మటరు, గ్రీన్ పీస్ అని కూడా అంటాం వీటిని, అలాగే అల్లం తురుము మనం ప్రిపేర్ చేసుకున్న రుబ్బు. ఇప్పుడు కళాయి రొట్టె కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినానండి. కడాయి పెట్టి సైడ్ల నుంచి ఆయిల్ అంటే అంచులంబడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ని కళాయి అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు రెండు గరిటెల రుబ్బుని అందులో వేసుకుంటున్నాను. 2 గరిటెల పిండిని అందులో వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిలన్నింటి కూడా ఇందులో స్టఫ్ చేసుకోవాలండి. ముందుగా నేను ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, అలాగే అల్లం ముక్కల తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్ కూడా పిల్లలకి చాలా హెల్తీ అండి, ప్రోటీన్ ఫుడ్ అది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. క్యారెట్ అయితే విటమిన్ ఏ ఉంటుంది. సో పిల్లలకైతే ఇది మాత్రం బెస్ట్ హెల్తీ ఫుడ్ అని చెప్పాలి. సో ఈ విధంగా అన్ని స్టఫ్ చేసుకున్నాక మరి కొంచెం ఆయిల్ని మనం అంచులంబడి వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు సిమ్లో దాన్ని ఉడికించుకోవాలండి. అంతేనండి, ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్లోగా మరొక సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకొని మూత పెట్టుకొని టర్న్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అంచులంబడి వేసుకొని మూత పెట్టుకున్నాక ఒక 2 నిమిషాలు పోయాక ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మరొక కళాయి రొట్టె కూడా వేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 గరిటెల పిండి వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా స్టఫ్ చేసుకుంటున్నానండి. పిల్లలకి మనం క్యారెట్ ఇవి ఇస్తే సరిగ్గా తినరు కదండి, ఇష్టపడరు కదా, కానీ ఇలాగ మనం టిఫిన్స్లో వీటిని యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తినేస్తారు వాళ్ళు. సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. సో ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాక దాన్ని చేత్తో బాగా అద్దేసి కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, రెండో సైడ్ కూడా మనం టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు దీన్ని ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి కళాయి రొట్టి. ఇప్పుడు దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కళాయి రొట్టి రెడీ అయిపోయింది కదా. దీన్ని కొబ్బరి చట్నీలో తింటే అదిరిపోతుందండి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.